హాయ్ ఆల్ ఆఫ్ యూ. ఈ రోజు మన 11వ క్లాస్ భాగంగా 11th క్లాస్ భాగంగా ఫస్ట్ 5 వెబ్స్ ఏంటంటే కనుక కిల్ అంటే తెలియకుండా చంపడం అనమాట. సో మర్డర్ అంటే కనుక కక్ష కట్టి చంపడం మర్డర్ అంటాం. డ్వెల్ అంటే సొంత ఇంట్లో ఉంటాను నేను డ్వెల్ అంటాం. డ్వెల్స్ ఇన్ ఈజ్ హౌస్ అంటే ఆ సొంత ఇంట్లో ఉన్నారండి. హెల్ప్ అంటే కనుక సహాయం చేయడం. ఎస్కేప్ అంటే తప్పించుకొని పారిపోవడం. ఈ రోజు 5 వెబ్స్. ఓకే, ఈరోజు మన 11th క్లాస్ 11వ క్లాస్ భాగంగా సో క్లాసెస్ లో ఉన్నాం కదా, నిన్న యాక్షన్ డిస్కస్ చేసాం. ఈ రోజు క్లాస్ ఏంటంటే కనుక as long as. So as long as అంటే ఇక్కడ నిన్న ఉన్నాం. as soon as అంటే వెళ్ళగానే వెళ్ళిన అలా చెప్పి ఇక్కడ as long as అంటే ఉన్నంత కాలం అని. సో as long as అంటే ఉన్నంత కాలం, ఉన్నంత కాలం. సో మళ్ళీ ఫార్ములా సేమ్, as long as ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ SRES ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ సెకండ్ సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సో సేమ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం తెలుగులో ఆ సెంటెన్స్ సెట్ అవుతుందా వెర్బ్ వాడడానికి. సో చూసుకోవడం, ఆ వెర్బ్ వాడటం. సో యాజ్ లాంగ్ యాజ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ SRES ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ S2 ప్లస్ విల్ ప్లస్. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇప్పుడు నేను ఏమన్నానంటే నేను గుంటూరులో ఉన్నంత కాలం దశావతారం టెంపుల్ కి వెళ్తాను. సో యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్ ఇన్ గుంటూరు అంటే దీని అర్థం ఏంటి, నేను గుంటూరులో ఉన్నంత కాలం ఐ విల్ గో టు దశావతారం టెంపుల్. ఓకేనా, గుంటూరులో ఉన్నంత కాలం దశావతారం టెంపుల్ వెళ్తాను. ఉన్నంత కాలం, ఓకేనా, ఉన్నంత కాలం దశావతారం టెంపుల్ వెళ్తాను. సో ఇంకో లేకపోతే గవర్నమెంట్ నాకు స్కాలర్షిప్ ఇచ్చినంత కాలం, ప్రొవైడ్ చేసినంత కాలం నేను ఏం చేస్తాను, చదువుకుంటామని చెప్పాం అనుకోండి. సో దానికి ఏమంటాం, యాజ్ లాంగ్ యాజ్. సో ఉన్నంత కాలం యాజ్ లాంగ్ యాజ్ గవర్నమెంట్ ప్రొవైడ్స్ గవర్నమెంట్ కాబట్టి ఇప్పుడు మనం ప్రొవైడ్స్ పెట్టాం, ప్రొవైడ్ కాదు ప్రొవైడ్స్. ఓకేనా, ప్రొవైడ్స్ స్కాలర్షిప్ టు మీ. యాజ్ లాంగ్ యాజ్ గవర్నమెంట్ ప్రొవైడ్ స్కాలర్షిప్ టు మీ ఐ విల్ స్టడీ. నా గవర్నమెంట్ స్కాలర్షిప్ ఇచ్చినంత కాలం నేను చదువుతాను. ఓకేనా, ఇదేంటి జరిగినంత కాలం అంటే స్కాలర్షిప్ ఇచ్చినంత కాలం నేను చదువుతానని చెప్పాను. సో నెక్స్ట్ ఇంకోటి చూసాం అనుకోండి, ఒకవేళ నెగిటివ్ లో చూసాం అనుకోండి, ఇక్కడ పాజిటివ్ ఫస్ట్, నెక్స్ట్ నెగిటివ్. ఒకవేళ వాళ్ళు మందు తాగుతున్నంత కాలం అంటే ఏంటి, వాళ్ళు మందు తాగుతున్నంత కాలం నిన్ను పట్టించుకోరు అన్నాం అనుకోండి, నీ మాటలు పట్టించుకోరు అన్నాం అనుకోండి, అంటే మందు తాగుతున్నంత కాలం. అప్పుడు ఏమంటాం, సేమ్ మళ్ళీ యాజ్ లాంగ్ యాజ్. మనకంతా ఫార్ములా బేస్డ్. ఫార్ములాని బెటర్ గుర్తుపెట్టుకుంటే జస్ట్ మనం వెబ్స్ మార్చుకుంటాము, సబ్జెక్టు ఆబ్జెక్టులు మార్చుకుంటాం అంతే. సో మిగిలినంతా సేమ్. యాజ్ లాంగ్ యాజ్ దే కన్జ్యూమ్ ఆల్కహాల్. కన్జ్యూమ్స్ కాదు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉన్నాం కాబట్టి సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే వెర్బ్ కి ఎస్ కానీ చేర్చాలి. గవర్నమెంట్ అనేది ఇట్తో సమానం కాబట్టి సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ప్రొవైడ్స్ పెట్టాము. ఇక్కడ దే కాబట్టి సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి కన్జ్యూమ్స్ కాదు. ఓకేనా, యాజ్ లాంగ్ యాజ్ దే కన్జ్యూమ్ ఆల్కహాల్. యాజ్ లాంగ్ యాజ్ దే కన్జ్యూమ్ ఆల్కహాల్ వాళ్ళు మద్యం సేవించినంత కాలం ఏంటంట, దే విల్ నాట్ కన్సిడర్ యువర్ వర్డ్స్. నీ మాటల వాళ్ళు పట్టించుకోరు. ఎప్పటి వరకు మద్యం సేవించినంత కాలం నీ మాటల వాళ్ళు పట్టించుకోరు అని చెప్తున్నావు. ఓకేనా, ఏదైనా సరే ఒకటి జరిగినంత కాలం, ఇంకొకటి ఇలా జరుగుతుందని చెప్పండి. జరిగినంత కాలం అది గుర్తుపెట్టుకోవాలి. యాజ్ లాంగ్ యాజ్ అంటే ఉన్నంత కాలం, జరిగినంత కాలం, ఇలా కాలం అని చెప్పడానికి ఏదైనా చెప్పినప్పుడు యాజ్ లాంగ్ యాజ్ అనేది వాడతాం. ఓకేనా, ఏదైనా డౌట్ ఉంటే సేమ్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.